వెల్కమ్ టు దృశ్యం న్యూస్. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబేమార్ గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు అలాగే గంగాధర్ మాట్లాడుతూ పేదలకు ఇస్తున్న ప్రతి కిలో బియ్యం మీద కేంద్రం అక్షరాలా ఖర్చు చేస్తున్న 40లో తెలంగాణలోని పేద ప్రజల కోసం ఏడాదికి కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ గౌరవ ప్రధానమంత్రి ఫోటోను కూడా పెట్టకుండా కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని పేదలందరికీ ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి కేంద్ర నిధులు మాత్రమే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాకపోగా సొమ్ము ఒకరిది సోకొకరిది అన్న విధముగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కుర్లేపు గంగాధర్, రేపల్లి సాయి ప్రసాద్, కమ్మరి లక్ష్మణ్, ఖ్యాతం నరేందర్ మొదలగు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అంబం గ్రామంలో ఈ రోజు నుండి రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు నుండి కేంద్ర ప్రభుత్వం 2020 నుండి సన్న బియ్య కార్యక్రమం స్టార్ట్ చేసి ఉచితంగా రేషన్ ఇవ్వడానికి నరేంద్ర మోదీ అప్పటి నుండి ఉచిత రేషన్ బియ్యం పథకం ప్రారంభించారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నామని ఇవాళ నుండి స్టార్ట్ చేసి వాళ్ళు గప్పలు చెప్తున్నారు. ఆ మాటలు అది జనాలు కొద్దిగా ఆలోచించి మనకు సన్న బియ్యం ఇచ్చేది నరేంద్ర మోదీ. మన గ్రామంలో గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వీధి దీపాలకు కానీ ఏ దానికైనా కూడా వాస్తవానికి నరేంద్ర మోదీ పథకం ద్వారానే మన గ్రామంలో అన్ని పథకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నమెంట్ రూపాయి కూడా మన గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా రేపటి నాడు ఇప్పుడు రేకుల షెడ్లు వేసుకునే పథకం కింద సుఖ కేంద్రం నిధులతోనే షెడ్లు వేయడానికి వస్తున్నాయి. మన గ్రామంలో ఉన్న కొంతమంది కార్యకర్తలు గమనించాలి, వేరే పార్టీలో ఉన్న కార్యకర్తలు గమనించాలి. రాష్ట్ర గవర్నమెంట్ ఒక రూపాయి కూడా ఇస్తలేదు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కలిసి అభివృద్ధి కొరకు ముందుకు రావాలి. కానీ రాష్ట్ర గవర్నమెంట్ రూపాయి కూడా ఇవ్వకుండా మేమే చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఆలోచించాలి. రేషన్ బియ్యం ఇచ్చేది నరేంద్ర మోదీ గారే అని చెప్పేసి ప్రత్యేకించి ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. ఎందుకు ఫ్లెక్స్ పెట్టడం జరిగిందంటే నిన్న రేషన్ బియ్యము సన్న బియ్యం చాలా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది, కానీ వాళ్ళు ఇస్తలేరు. నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 2020 నుండి సన్న బియ్యం ఉచితంగా, ఇంకా 5 సంవత్సరాల సుఖ నరేంద్ర మోడీ ఉచితంగా ఇద్దామని ఆలోచనతో చెప్పేసి ఒకవేళ వాళ్ళు ఇస్తే 6 కిలోలు ఇంకా 5 కిలోలు అదనంగా ఇస్తే వాళ్ళు ఇచ్చినట్లే. కానీ 11 కిలోలు సరిపడేంత సరిపోతుంది.